హలో నమస్తే అస్సలాము అలైకుం వెల్కమ్ టు అనదర్ వ్లాగ్. సో ఈరోజు ఫ్రెండ్స్తో పాటు కలిసి చిల్ అవుట్ అవ్వడానికి మా ఫ్రెండ్ వాళ్ళ బ్రదర్ది ఫామ్ ఉంటే అక్కడికి వెళ్తున్నాము. ఐ మీన్స్ ఫామ్ అంటే ఫామ్ హౌస్ కాదు, ఫామే, మాడికాయల ఫామ్. సో బాగుంటుంది. చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ వెళ్తున్నాము. ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ కాదు, నేను చేసే వర్క్లో కొలీగ్ అనుకోండి. మా వర్క్ సేమ్ డిపార్ట్మెంట్, ఆయన కూడా ఐటీ డిపార్ట్మెంట్ అనుకోండి. సో అక్కడికి వెళ్తున్నాము. సో క్యాటరేజ్ ఉంది, అది ఇచ్చేసి డైరెక్ట్ అక్కడికి వెళ్దాం. సో యాజ్ యూజువల్ ఎప్పుడు ఎక్కడ చూస్తారో సెకండ్ స్టాప్ అక్కడే చూస్తారు. లాస్ట్ టైం వండర్లాకి వెళ్ళినప్పుడు గాంధీ తాత ఉండే, ఇప్పుడు లేడు. మా గాంధీ తాత అది ఒకసారి వచ్చేది, అది ఏదో స్కామ్ జరిగింది కదా, అది వాడాడు, బాగా వచ్చొచ్చింది. ఆదివాసి తేలు వాడి బాగా వచ్చొచ్చింది మా ఊడికి. ఇక్కడ నంబర్ का चोर जाता है, दिन में आन बड़े खाता, आने शर्माते नहीं पीने शर्माते नहीं। हाँ है खाली है, पीने की नहीं है तो क्या भी नहीं लो, वो पीना अलग, हमारा पीना अलग. ऐसा నా లైఫ్లో నేను స్టంటులు చేయకపోతే సరిపోదు. क्या पी रहा है ప్రతిసారి ఏదో ఒక స్టంట్ చేయాలి. ఇప్పుడు ఎక్కడికో వెళ్ళాలనుకుంటే ఎక్కడికో వచ్చి నిలబండి. అదైతే వ్యూ అయితే బాగుందబ్బా. సో మా ఆడొక తాబోతోడు అప్పుడే పడిపోయాడే. కారే దిఖారే ఉస్కి సూరత్ తెల్లార్లు క్యారే చూడండి. చెప్పరా సక్సెస్ఫుల్లీ డెస్టినేషన్ రీచ్ అయ్యాము. నా పరిస్థితి ఇది. ఏం చేస్తాను రాజను? చిన్నప్పుడు విషయాలంతా గుర్తుకు వచ్చినాయి. సో నేనేమంటే బొచ్చు ఆర్పించుకోలేను కాబట్టి పోవటంలా. క్యాబ్ है तुम्हें डायरेक्ट नदी में जाना? क्या स्टार्टिंग में बैठेंगे, अंदर कहीं जाना? तो बाय ఎంజాయ్ చేస్తాను మా వాళ్ళు. हसैन जिंदगी से खेल लेते. ఏమిరా ఏందిరా అది, ఏందిరా అది? पाची का दिए पानी, मामूल पानी है, मामूल मट्टी दिए. రే రే ప్యాంట్ ఓపెన్ చేయకు రే, యూట్యూబ్ లో స్ట్రైక్ పడతాది మళ్ళీ నాకు. నువ్వు ప్యాంట్ గింట్ ఓపెన్ చేయకు.
तुटा तो बन को दे दी అందరి స్నానం చేపిస్తున్నా హుసేన్ ఏమిరా ఏం చూపిస్తున్నావురా కామం ఎక్కువైనా హుసేన్ ఏమైంది హుసేన్ అంటే అన్నుండి వచ్చా నీ వెనకాల చూసుకో రే రే వీడియోలో వస్తారు కాడైతా ఏమిరా నువ్వు అది నా ఛానల్ కోసం నేను తీసుకుంటానా నువ్వు ఎవడు రమ్మన్నాడు షార్ట్స్ తీసి పంపిస్తా హజరత్ కు అన్ని రే నా తప్ప నాకు చెప్తాడా हाँ नदी में तीरेंगे ले అవును హజరత్ ఒకటి కాళ్ళు పట్టుకొని ఒక చేతులు పట్టుకొని తీసుకొని పోయి ఆడ వేయండి సరిపోతుంది ఏమో తల్లి పట్టుకొని తీసుకొని పట్టా అది కరెక్ట్ ఉంటుంది అవురా హుసేను అది చూద్దాం హుసేన్ నేను అర్జున్ అని గాంధీ తాత చాలా కష్టపడుతున్నాడు మ్యారినేట్ చేయడానికి కూర్చొని ఊపురా గాంధీ తాత సో ఈడొచ్చేసి దరిద్రుడు అంతే అంతే ఏం చేయడం లే తినడం మాత్రమే ఉంది ఈడు రే ఏమి రాను కాదా జావిద్దా ఓ జావిద్దా ఏమిడు మొత్తం నిన్నాడంట అవరా ముతలివు ఏం చేసినాడు వీడు అంతేగాని అంటారు గాయస్ भाई कितने खाया भाई ने कड्डा एक 4 तो खाया నన్ను పంపించి నువ్వు अजत अब हमारे कहने से तुम्हें 500 लिए तो हमें कबूल लेते नहीं आदमी 100 रुपए कट करो नहीं तो इसके 300 रुपए एक्स्ट्रा लिया ये क्या है भाई 2 कैरेट है 2 कैरेट एक कंकड़ी नहीं भाई ने होनार को क्या करा मालूम मार्केट को जाको एक्स्ट्रा ला ले अब्बे खाने के वास्ते हजरत को उन्हें देता नहीं गया ये मेरा मरीना ये हजरत अंते చేసినాడు
ఏమిరా ఏం చేయలేం బ్యానర్ అబ్బా అది. మేమేం చేస్తాం, నూరుపరి ఉన్ని ఊరుపరి ఉన్నాడు ఎవరైనా క్యా फिरा अब जाहिद दा को भी भूख लगती है, कैरेट खाते बैठे क्या करना सबको. సిక్స్ ప్యాక్స్ చూపిస్తా ఉండ గాంధీ తాత. సో ఇప్పుడు ప్రస్తుతానికి అయితే షెఫ్ ప్లేస్ మారింది మా పీరాన్నకు. ఈజ్ బిజీ ఇన్ కుకింగ్ షామ్యా. ఐఎమ్ బిజీ ఇన్ కుకింగ్ కైకావా స్వీట్ కార్న్, ఓన్లీ కార్న్. We are poor in English, so adjust. సో చూడండి కష్టపడి వండుతున్నాం. వచ్చాను ఇల్లు ఆడుకోపోయి వచ్చాను వీళ్ళిద్దరు పాట అందరం దొబ్బి తినేసి. ఏయ్ ఏమిరా మాటలు గాంధీ తాత అసలు. హాయ్ బ్రో. హాయ్. సో మై అబ్బా సో వెళ్ళాం నీళ్ళ దగ్గరికి. సో క్లైమేట్ ఇస్ వెరీ వండర్ఫుల్. బాగుంది ఇప్పుడు. ఎప్పుడైనా బెజార్ అయితే గడ్డికి రావాల్సింది అవసరం పడుతుందని నేను అనుకుంటా. నేను అనుకోనప్పా, నేను అనుకోనప్పా. నాకు బేజార్ వచ్చే ఏసీ వేసుకోవడం నిద్రపోవడం, అది నా కాన్సెప్ట్. సరే ఏసీ లేకపోయినా ఫ్యాన్ వేసుకునైనా నిద్రపోతా. ఏరా ఏముండే నీ ఫోటోలు ఉండారా? నువ్వు థైలాండ్ లో చేసిన ఫోటోలు ఉంటాయి. మోస్ట్ డేంజరస్. సో గాలి సౌండ్ ఎక్కువ వస్తుంటుంది ఎందుకంటే రివర్ బ్యాంక్, దానివల్ల సో గాలి ఎక్కువ ఉంటుంది. బాగా ఎంజాయ్ చేయొచ్చు. మామూలుగా అయితే ఈ పక్కనే చాలా మంది దిగుతారు. ఇక్కడ ఏమంతా నీళ్ళు ఆ సైడ్ నుండి కూడా కిందకి దిగే ఆప్షన్ ఉంది. ఆ పక్కకు పోయినా తక్కువనే ఉంటారు. పర్లే బా ఏమో కానీ ముత్తలిఫ్ గాడికి ఈరోజు ఇంగ్లీషు తట్టుకొని వస్తుంది. వండర్ఫుల్ షైనింగ్. ఇంకేం చెప్పినవరా? ఎవరిని చూసా అవునారా? ఏమంటావు? అన్ని అంతే అంటావు ఇంద్రా ముట్టెలోడా. ఈ బ్లాగ్ లో ఇడికి డైలాగులు లేవన్నమాట. యాడీడు అంతేనా? నిల్లే మొత్తం. సో కాసేపు అలా ఎంజాయ్ చేసి క్రికెట్ ఎంజాయ్ చేయడానికి చాలా మంది ఉంటేనే బాగుంటుంది. అందరం అలానే. ఇప్పుడు ఈ రోజు కుకింగ్ మొత్తం వీళ్ళే చూసుకున్నారు. నేను జావితా వచ్చేసి టౌన్ లోకి వెళ్ళి టౌన్ లో నుండి రావడానికి దూరం తీరిపోయింది ఇద్దరికి. అది మాత్రం అసలు వద్దురా నాయన అనిపించింది. ఇప్పుడు కానీ చల్లగా ఒకటి కూల్ డ్రింక్ పడితే సూపర్ ఉంటుంది. ఈడన్నీ అనుకుంటాడు. హెయిర్ పల్లి ఉంది కదా నాది. లేదబ్బా షేప్ అండి. యానిమేషన్ ఉంది చూడు, వాడు ఎవడు హీరో ఆ మాదిరి ఉంది. రానప్పుడే రా ట్రై చేయాల్సింది, అప్పుడే బాగుంటుంది. అట్ట అన్నమాట. వర్షంలో క్రికెట్ ఎంజాయ్మెంట్ అన్నమాట. సో అంతా వర్షం పడుతుంది, ఎక్కువ ఏం లేదు, ఉంది వర్షం అనమాట. తడిసడం అయితే తడిసాం, చిన్న చినుకులు పడుతున్నాయి. సో ఆఫ్టర్ లాంగ్ టైం వర్షంలో క్రికెట్ ఆడుతున్నాం. సో ఫుల్గా ఎంజాయ్ చేస్తూ సో ఎంజాయ్మెంట్ చేయడంలో వ్లాగ్ ఈ రోజు ఏం తీయలేదు, ఏమనుకోద్దు. మంచిగా ఎంజాయ్ అయితే చేసాం. ఇంటికి వెళ్దాం. సో సక్సెస్ఫుల్లీ నేనైతే ఇంటికి వచ్చేసాను. మా వాళ్ళు దారి తప్పెట్టో పోయారంట. ఇందాక ఫోన్ చేస్తే ఇప్పుడే నా యూటర్న్ తీసుకొని మళ్ళీ రైట్ దారికి వస్తున్నాం అన్నారు. నేను ఇంటికి అయితే రీచ్ అయిపోయాను. ఫుల్ టైర్డ్గా ఉంది, వెళ్ళి నిద్రపోదాం. ఈ వ్లాగ్ సరిగ్గా రాలేదని నాకు కూడా తెలుసు, ఎందుకంటే ఫ్రెండ్స్తో చాలా డేస్ తర్వాత బయటికి వెళ్ళి ఎంజాయ్ చేశాను. సో అలా అనమాట. సో
సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వ్లాగ్. టాటా బాబాయ్, సీ యూ. ఛానల్ కొత్తగా అయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి. బాయ్.